హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శారీకి లేస్ ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ శారీ తీసుకుని పళ్ళు వైపు, శారీ పై వైపు మనం రౌండ్ తిరుగుతుంది కదా కుర్చీలు పెట్టుకునే వైపు, అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం లేస్ వేయడం పైనుంచి స్టార్ట్ చేయాలి. ఇట్లా లేస్ తీసుకుని ఒక పావించు గ్యాప్ ఉంచి అక్కడి నుంచి కుట్టు అనేది వేసుకోవాలి. ఇట్లా స్టోన్స్ అవి ఉన్న వర్క్ ఉన్న లేస్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. కుట్టు 3, 4 నెంబర్లకి మధ్యలో పెట్టుకోవాలి, అంటే 3.5 దగ్గర పెట్టుకోవాలి. క్రింద వైపేమో శారీ బార్డర్ కలర్ తీసుకోవాలి, పై వైపేమో గోల్డ్ కలర్ తీసుకోవాలి. దారం తీసుకుని శారీ ఎడ్జ్కి కరెక్ట్గా లేస్ ఉండేటట్టుగా చూసుకుని నెమ్మదిగా కుట్టు వేసుకోవాలి. శారీ బార్డర్ని లేస్ను అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా కుట్టు వేసుకోండి. కరెక్ట్గా పళ్ళు దగ్గర కార్నర్ వచ్చిన దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని అక్కడ స్టోన్ వర్క్ ఉందండి, అక్కడ కొంచెం నిదానంగా కుట్టు వేసుకోవాలి. ఒకవేళ మిషన్ కుట్టు అవ్వకపోతే అక్కడ సూది దారంతో కుట్టుకోవాలి. పై వైపు మొత్తం పూర్తయినాక కింద పళ్ళు వైపు ఈ విధంగా లేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా 10 నిమిషాల్లో ఈ లేస్ అనేది వేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. పళ్ళుకి ఇట్లా ట్యాజిల్స్ వచ్చినప్పుడు అవి కుట్టు కిందకి వెళ్ళిపోతాయి. అవి చూసుకుంటూ జాగ్రత్తగా వాటిని సెట్ చేస్తూ వేసుకోవాలి. పళ్ళు చివరికి వచ్చేటప్పటికి మరొక కార్నరు సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుని చివరి వరకు కుట్టు వేసుకుని సూది దించి పాదం పైకి తీసి శారీని లైన్గా అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ కుట్టు స్టార్ట్ చేయాలి.
ఇది శారీ క్రింద భాగం అండి. స్ట్రైట్గా ఫాల్ స్టార్టింగ్ వచ్చే వరకు వేసుకోవాలి. ముందు ఫాల్ వేసిన తర్వాత ఈ లేస్ అనేది వేసుకోవాలి. ఈ లేస్ వేసిన తర్వాత ఫాల్ వేయాలంటే జిగ్జాగ్ మిషన్ అవ్వదండి. లేస్ చివరికి వచ్చేసరికి ఒక పావించు ఇట్లా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి శారీని అడ్జస్ట్ చేసుకుని ఇలా నిలువుగా కుట్టు వేసుకుని ఇప్పుడు లేస్కి మరొక వైపు కుట్టు వేసుకోవాలండి. దానికోసం శారీ మొత్తం ఇలా మిషన్ నుండి బయటికి తీసుకుని రెండో వైపు కూడా కుట్టు వేసుకోవాలి. ఈ రెండో వైపు కుట్టు వేసేటప్పుడు ముడతలు రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కుట్టు వేసుకోండి. నీట్గా శారీని లేస్ను రెండింటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు అనేవి లేకుండా కుట్టు వేసుకోవాలి. మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పళ్ళు కార్నర్ దగ్గర నీట్గా కుట్టు వేసుకుని ఈ కనిపించే ఫోల్డింగ్ ఉంది కదండి, అక్కడ మొత్తం చిప్స్ వర్క్ వచ్చింది, స్టోన్స్ వర్క్, అది మనం హెమ్మింగ్ చేసుకుందాం. అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా తిప్పి మరి ఒక కార్నర్ దగ్గర సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ దగ్గర కుట్టు వేసుకుని పైవైపు శారీ పైవైపు ఏదైతే ఉందో అక్కడ లేస్ కూడా రెండో కుట్టు అనేది వేసుకోవాలి.
చివరికి పావించు ఖర్చు కోసం ఉంచాం కదండి స్టార్టింగ్, ఆ పావించుని లోపలికి మర్చుకుని అక్కడ మొత్తం స్టోన్ వర్క్ ఉంది, కొంచెం నెమ్మదిగా సూదిని నెమ్మదిగా దించుతూ కుట్టు వేసుకోండి. ఇక్కడ మిషన్ ఫాస్ట్గా వెళ్తే సూది ఇరిగిపోయే ఛాన్స్ ఉంది, అందుకోసం నెమ్మదిగా కుట్టండి. ఒకవేళ ఇక్కడ కూడా మిషన్ కుట్టు అవ్వకపోతే హెమ్మింగ్ చేసుకోండి. ఈజీగా శారీకి లేస్ వేసేసాం. ఇప్పుడు కార్నర్స్ దగ్గర ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ సేమ్ గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకుని హెమ్మింగ్ చేయండి. మడతలు పైవైపు కనపడకుండా హెమ్మింగ్ చేసుకోండి. ఇలా నాట్ వేసుకుని కట్ చేసుకోండి. అదేవిధంగా రెండవ ఫోల్డింగ్ దగ్గర కూడా హెమ్మింగ్ అనేది చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి హెమ్మింగ్. నాట్ వేసుకుని దారం కట్ చేసుకోండి. అంతే, శారీకి లేస్ అనేది రెడీ అయ్యింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.